వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం మంగళహారతి కార్యక్రమంతో మొదలైన పూజలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇస్కాన్ ఆలయానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించి స్వామివారికి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇవాళ మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ఇస్కాన్ సికింద్రాబాద్లో. సో అందరూ భక్తులకి, వ్యూవర్స్కి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ సద్వినియోగాన్ని మీరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందే మా విజ్ఞప్తి. ఇవాళ మార్నింగ్ 4:30కి మంగళారతి జరిగింది. అలాగే దర్శనారతి, శృంగారారతి అంటారు, 7:30కి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 12:30కి రాజభోగ ఆరతి ఉంటుంది. సాయంత్రం గౌరారతి మరియు అభిషేకం రాత్రి 11 గంటలకు ఉంటుంది. తర్వాత అందరికీ ప్రసాదం ఉంటుంది, మహారతి అవుతుంది. తర్వాత ప్రసాదం అందరికీ ఇవ్వబడుతుంది. అది కాకుండా మేము వచ్చిన భక్తులందరికీ మేము ప్రసాదం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి ఏమి రాసి లేకుండా ఫ్రీగా మేము ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మీరు అందరూ వచ్చి ఈ సద్వినియోగాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.
ఏ ఛానల్ అండి ఇది? ఈ